देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। कुल्लु बिदअतिन ज़लालतुन, मुस्लिम शरीफ। हर एक बिदअत गुमराही है। जनूबी अमेरिका ब्राज़ील में मुनक़िद शुदनी 11वां FAI वर्ल्ड पैरामोटर चैंपियनशिप 2022 में शहर हैदराबाद के शहरी पायलट सुकुमार दास की मुल्क हिंदुस्तान की नुमाइंदगी के लिए मुंतखब होने पर रियासती वज़ीर बराए महकमा आबकारी, खेल और सियाहत डॉक्टर V श्रीनिवास गौड ने मुबारकबाद पेश की। इस मौके पर वज़ीर मौसूफ ने कहा कि ब्राज़ील में माह अप्रैल में 20 ता 30 तारीख तक मुनक़िद शुदनी 11वां FAI वर्ल्ड पैरामोटर चैंपियनशिप 2022 में हमारे मुल्क समेत 30 ममालिक की 150 एडवेंचर पायलट शिरकत करेंगे, जिसमें हमारी रियासत से ताल्लुक़ रखने वाले पायलट सुकुमार दास की शमूलियत हमारे लिए बाइस फ़ख्र है। वज़ीर मौसूफ ने कहा कि वज़ीर आला KCR के अहकामात के मुताबिक रियासती सतह पर इस शोबे को मज़ीद तरक्की दी जाएगी। वज़ीर डॉक्टर V श्रीनिवास गौड ने कहा कि पैरा मोटरिंग स्पोर्ट्स प्रमोशन के तौर पर शहर हैदराबाद आलमी सतह पर अपनी पहचान बना रहा है। इसी के पेश नज़र शहर के ब्रांडिंग के लिए पैरा मोटरिंग एशियन चैंपियनशिप 2022 को हैदराबाद, महबूब नगर शहरों में नवंबर और दिसंबर के महीने में इनेकाद के लिए FAI वर्ल्ड पैरामोटरिंग एसोसिएशन, स्विट्ज़रलैंड सिविल एविएशन महकूमाजात ने इब्तदाई मरहले के तौर पर मंजूरी दी है। ఒక 20 ఎకరాల ల్యాండ్ కూడా చూసి త్వరలోనే దాని అడ్వెంచర్ స్పోర్ట్స్కు కేంద్రంగా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యువకులను సెలెక్ట్ చేసుకుని అక్కడ శిక్షణ ఇప్పించాలని చెప్పి దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం। దాని ద్వారా ఒక అకాడమీని కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసి అడ్వెంచర్ పైలట్లు అదేవిధంగా అనేక రకాల వాళ్ళ శిక్షణ కార్యక్రమాలు ఈ స్పోర్ట్స్ను ప్రమోట్ చేయడానికి తెలంగాణలో యువకులకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడమే కాకుండా స్కూల్ లెవెల్ నుంచే స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళకు ప్రోత్సాహం కలిగేటట్టు చేయాలని చెప్పి ఏర్పాటు చేస్తూ ఉన్నాం। అంతర్జాతీయంగా ఈ క్రీడ అనేది చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే ఈ క్రీడలు అనేవి చాలా ప్లాస్టిక్ క్రీడ కనుక ఇది స్పోర్ట్స్ వాళ్ళే చేస్తారు, కానీ అతి తక్కువ ధరకు తక్కువ దీనిలోనే వీళ్ళను నేర్పించి యువ పైలట్గా తయారు చేసి మన తెలంగాణ రాష్ట్రం నుంచి పరిచయం చేయాలని చెప్పి తపనతో సుకుమార్ గారు మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు। ఎన్నో ప్రయత్నం చేసి మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా భారతదేశంలో ఎక్కడ లేదు, ఇండియాలోనే ఒక హైదరాబాద్లో ఒక అకాడమీ ఏర్పడుతుంది, ఇండియాలో ఎక్కడంటే అది తెలంగాణలో అనే రీతిలో తయారు చేస్తున్నందుకు మరి వారిని అభినందిస్తున్నాం। ఇప్పుడు సౌత్ అమెరికాల 11th FAI వరల్డ్ పారామోటర్ ఛాంపియన్షిప్ 2022కు భారతదేశం తరఫున సుకుమార్ గారు వెళ్తున్నందుకు, ఎందుకంటే ఈయన మించిన ఎవరు లేదు, కొత్త వ్యక్తి కూడా కంపల్సరీనే పంపాలి, ఎన్నో ప్రదర్శన చేసిన సుకుమార్ గారిని పంపుతున్నందుకు మరి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారిని అభినందిస్తూ వారికి తగిన సాయం చేస్తాం। తొందరలోనే అకాడమీ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అకాడమీ ఏర్పాటు కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం। रियासती वजीर बराए इमारात और शोरा प्रशांत रेड्डी ने आज वेलपुर में कई एक तरक्याती प्रोग्राम में शिरकत करते हुए
सीसी रोड और अंडर ड्रेनेज। इसी तरह चाकली यल्लम्मा के मुजस्सिमे की निकाब कुशाई के साथ साथ हाई लेवल ब्रिज के कामों का भी इफ्तिताह किया। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि तेलंगाना रियासत जिस तरह तरक्की के ज़ीना तय कर रही है, इससे मुल्क हैरान है। उन्होंने इस मौके से मुखालिफ जमातों के कायदीन से कहा कि इस तरक्की में वो हम सब के साथ मिलकर आगे बढ़ें। అయం ముహూర్తస్తు ముహూర్తో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ పైన ఇట్లా ఈరోజు దాదాపు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వాళ్ళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వింతగా పొరుగునున్న రాష్ట్రాలు, పొరుగునున్న మహారాష్ట్ర రాష్ట్రంలో 16 గ్రామ పంచాయతీలు మాకు కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి పథకాలు అమలు చేయండి, లేకపోతే మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడుగుతాం, మమ్మల్ని తెలంగాణలో కలుపుకోమని చెప్పి అడుగుతామని చెప్పి వాళ్ళు 16 గ్రామ పంచాయతీల సర్పంచులు వచ్చి ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చారు. మహారాష్ట్రకు చెందిన గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం ఎట్లా చేసుకున్నారు, ఇదంతా క్వశ్చన్ మార్క్ ఉన్నది ఇప్పుడు వాళ్ళందరికీ. అందుకే దేశమంతా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇవాళ కేసీఆర్ గారిని అడుగుతున్నారు. ఏ పార్టీ వలన కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, సార్ మీరు ఎట్లా చేస్తున్నారు రావు సార్, మీరు ఇవన్నీ మీ దగ్గర ఎట్లా అవుతున్నాయి, మాకు కొద్దిగా ఇవ్వండి, మెటీరియల్ ఇవ్వండి, మేము కూడా స్టడీ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశం మొత్తం కూడా జరగాలన్న ఆకాంక్షని దేశ ప్రజలు ఇవాళ వెలుబుస్తున్నారు. డెఫినెట్గా కేసీఆర్ గారికి దేశానికి ప్రధానమంత్రి కావాల్సిందే. తెలంగాణలో ప్రజలందరూ కూడా ఎట్లయితే ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని పొందుతున్నారో అట్లా దేశ ప్రజలు కూడా పొందాల్సిందే అని చెప్పి ఒక కార్యకర్తగా నా అభిప్రాయం. చేయండి, నేను కాంగ్రెస్ మిత్రులకు, బీజేపీ మిత్రులకు నేను పిలుపునిస్తా ఉన్నా, అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ రండి, అక్కడ ఉండండి, ఇంకా మమ్మల్ని బలం చేయండి, మాకు చేయూతనియండి, మాకు అండగా ఉండండి, ఇంకా మేము అభివృద్ధి చేసేందుకు మాకు అవకాశం వస్తుంది, మాకు ఆ కోరిక కలుగుతుంది. ప్రజలంతా మన వైపే ఉన్నారు, మేము ఇంకా పనిచేయాలన్న ఆకాంక్ష మాలో కలుగుతుంది. కాబట్టి దయచేసి కళ్ళు తెరవండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి, తెలిసినా తెలియనట్టు నటించకండి, చూసినా చూడనట్టు నటించకండి దయచేసి. నేను ఈ సందర్భంగా ఈ బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్ మిత్రులకు పిలుపునిస్తా ఉన్నా, రండి, అభివృద్ధి పక్కన ఉండండి, ఇంకా అభివృద్ధి చేసుకుందాం బాల్కొండ నియోజకవర్గాన్ని అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. करीमनगर पुलिस ने सिर्फ चंद घंटों के अंदर सेवा कोऑपरेटिव सोसाइटी के दफ्तर से 34 लाख रुपए सरखे करने वाले 2 नौजवानों को गिरफ्तार करते हुए इनके कब्जे से रकम बरामद कर ली। पुलिस कमिश्नर करीमनगर सत्यनारायण ने मीडिया के सामने 2 सारिकीन और रकम को पेश किया। उन्होंने कहा कि पुलिस ने फौरी तौर पर मुलजिमीन की गिरफ्तारी के लिए 5 खुसूसी टीमें तश्कील दी थीं। मुलजिमीन को करीमनगर आरटीसी बस स्टैंड से तकरीबन 2 बजे गिरफ्तार कर लिया गया, जिनकी शनाख्त 24 साला शेख सादिक साकिन कश्मीर गड्ढा और 22 साला मोहम्मद शहबाज साकिन मुकर्रमपुरा की हैसियत से हुई। इनके पास से 14,03,960 रुपए और 13 तोले तलाई जेवरात बशमूल गोदरेज कैप चेस्ट को जब्त कर लिया गया। ఈరోజు ఎర్లీ మార్నింగ్ జరిగిన ఒక భారీ చోరీని అత్యంత చాకచక్యంగా మరియు రికార్డు సమయంలో కరీంనగర్ టౌన్ పోలీసులు
ఏసీపీ తులా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నితేష్ మరియు ఎడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ నారాయణలో టీం అంతా దీన్ని పట్టుకోవడం జరిగింది. వివరాలకు వెళ్తే కలెక్టరేట్ సమీపంలో ఉన్న సేవా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇది వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తారు. చాలా సర్వీస్ ఓరియంటెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఇది. ఎప్పటిలాగానే వాళ్ళు లావాదేవీలు చేసిన తర్వాత అమౌంట్ని గోడ్రేజ్ క్యాష్ చెస్ట్లో పెట్టడం జరుగుతుంది. శనివారం ఆదివారం సెలవులు కావడంతో వేరే బ్యాంకులలో వాళ్ళు పెట్టుకోకుండా ఆ క్యాష్ని పెట్టడం జరిగింది. సో ఈరోజు ఉదయం 11కి ఆ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ గారు వచ్చి వన్ టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత మొత్తం ఏసీపీ తులా శ్రీనివాసరావు, సిఐ నటేష్, ఎస్ఐ శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా లా అండ్ ఆర్డర్ డీసీపీ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రంగంలో దిగటం, 5 టీములుగా ఉండి 24 ఇయర్స్ మహమ్మద్ షాబాజ్ 22 ఇయర్స్ని పట్టుకుని కేవలం 3 గంటల్లోనే ఇంత పెద్ద నేరాన్ని ఛేదించి చాలా కమిటెడ్గా పనిచేశారని వాళ్ళందరూ కూడా కమిషనరేట్ తరఫున అభినందిస్తున్నాను. దీనికి సంబంధించిన 14,03,960 రూపాయలు, 13 తులాల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 2 గంటల సమయంలో, ఎవరు లేని సమయంలో వీళ్ళు షట్టర్ ఇనుపరాట్లతో బదలుగొట్టి లోనకు వెళ్ళి ఆ చెస్ట్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి క్యాష్ చెస్ట్, నగదు ఉన్న చెస్ట్ దాన్ని ఏదో రకంగా తీసుకుని వెళ్తారు. దాన్ని కూడా ప్రయత్నం చేశారు, అది వల్ల కాలేదు. ఎవరైతే సాదిక్ కన్నా అతను లోనికి వెళ్ళటం, షాబాజ్ అతను సహకరించడం. हैदराबाद के ओयू पुलिस स्टेशन लिमिट के लालपेट फ्लाई ओवर पर जा रही आरटीसी बस में अचानक आग लगने का वाकया पेश आया। इस अचानक आग लगने के बाद मुसाफिरों में खौफ सा माहौल पैदा हो गया। बस ड्राइवर की चौकसी से एक बड़ा मसला टल गया। बस ड्राइवर ने फौरी तौर पर सड़क के किनारे लगाकर आग को बुझा दिया। इसके बाद मुसाफिर इस बस से उतर गए। हादसे के मौके पर बस में 60 मुसाफिर मौजूद थे। हैदराबाद के नामपल्ली रेड हिल्स में वाक़ सतारा होटल कुछ शरपसंदों की जानिब से ज़बरदस्ती शटर उठाकर अंदर दाखिल होकर कोल्ड ड्रिंक पीकर बाद में होटल में तोड़फोड़ भी की और काउंटर पर बैठे शख्स पर हमला करते हुए काउंटर में मौजूद रकम भी उड़ा ले गए थे। इसी ज़िमन में आज सुबह नामपल्ली रुकन असम्बली जाफर हुसैन मेराज ने नामपल्ली पीएस पहुंचकर सीआई खलील से मुलाकात करते हुए इस वाक़े की नोट लेने की अपील की। जो भी इन्वॉल्व है सबके ऊपर एक्शन है। नहीं आप साथ ही से साथ में पूरी रात अभी गए हो ना जस्ट बोल दो फिर पूरा उसके बाद में पूरी चीज़ें बात
कल रात में नामपल्ली पुलिस स्टेशन लिमिट के अंदर शाह फंक्शन हॉल के अपोजिट में एक सितारा होटल है जो चाय और बेकरी की होटल है। होटल बंद करने के बाद में 12 बजे के बाद उनके जो लोग काम करते उन लोग होटल की साफ़ सफाई कर रहे थे। करीब 12:30 बजे एक 10 से 15 लोग होटल में बाजू के जो विकेट गेट होती है उससे दाखिल होके होटल को तोड़फोड़ करना शुरू करे और जितना कैश था लिए और होटल में काम करने वाले मुंशी को और काम वालों को मारपीट करे। जैसे ही इसकी इत्तला मुझे दी गई हमारे पार्टी के ज़िम्मेदारों ने, मैं इमीडिएट इंस्पेक्टर एसीपी सबसे रब पैदा करके बोला कि भाई ये क्या है देखो। तो जो लोग उसमें से भाग रहे थे तो कुछ लोगों ने उसमें से 1-2-3 को पकड़ के फौरी पुलिस के हवाले करा। रात देर गए जब इंट्रोगेशन किया गया तो उसमें ये पता चला कि इसके अंदर कोई और नहीं है, ये जानबूझ के ये काम किया गया है। तो जिसका एक एफआईआर ऑलरेडी हुआ है, एफआईआर नंबर 36 ऑफ 2022, जिसमें सेक्शन 120B, 147, 143, 448, 324, 427, 395, 149 RW 34 IPC, इसके अंदर पूरे सेक्शन इसीलिए लगाए, डकैती है, मारपीट है, ट्रेसपास है, ये तमाम के तमाम। इसमें जब डिटेल इंक्वायरी की गई है, जब जो होटल सितारा के मालिक ने कंप्लेंट दिया तो पता चला कि ये एक सिविल डिस्प्यूट चल रहा था। 2012 से किराएदार थे, उसके बाद में जो पुराने साबिक़ा मालिक थे इनको ये होटल बेचा गया था जिसकी लागत करीब 70 लाख रुपए थी। बाद में किसी ने आके ये होटल को और ऊपर पूरी बिल्डिंग के साथ ख़रीदने की कोशिश की, तो जिसमें जो पुराने साबिक़ा ओनर थे उन्होंने इनको समझा कि इनके पैसे वापस दे के इनके साथ में एक रेंटल एग्रीमेंट जो मौजूदा ओनर से कराया गया। मगर मौजूदा ओनर कुछ दिन से तमाम हरबे इस्तेमाल करते हुए इनको परेशान कर रहे थे, जिसके अंदर इन्होंने एक ऐसा सहारा लिया, कुछ लोगों को हायर करके उनके अल्लामा इकबाल उर्दू घर में बदउनवानियों पर शहर बोधन में अपोजिशन जमातों की जानिब से मुसलसल बदउनवानियों के ज़िमन में ज़मीनी हक़ाइक़ से आवाम को वक़्फ़ियत देने पर एक ठोस हक़ाइक़ पर रिपोर्ट तैयार करते हुए इंतज़ामी कमेटी ने हंगामी सहाफ़ती कॉन्फ्रेंस से मुखातिब होते हुए अज़मतुल्लाह बेग ने बताया कि कमेटी पर झूठे इल्ज़ामात के बजाय कमेटी को मशवरे देते हुए मजबूत व मुस्तहकम करने पर गौर करना चाहिए, ना कि बदउनवानी जैसे झूठे इल्ज़ामात लगाए। उन्होंने कहा कि रुकन असम्बली आमिर शकील ने इस उर्दू घर की तरक्की के लिए बारहा दी जा रही आवाज़ पर लब्बैक कहते हुए कमेटी की तश्कील अमल में लाई और कौम व मिल्लत के लिए मुस्बित सोच रखने वाले अफराद को कमेटी में तकर्रुर अमल में लाया और फंड्स की इजरा करने के लिए भी कोशिश कर रहे हैं। इस मौके पर मोहम्मद कलीम सदर कमेटी, मोहम्मद अहमद, मोइनुद्दीन बाबा, जुबैर हबीबी, इरफान खान, समीर अहमद, सैयद लाइक अली और दीगर शामिल थे। तहक़ीक़ात से इंकशाफ हुआ है कि अल्लामा इकबाल उर्दू घर के ऊपर जारी बदउनवानी के इल्ज़ामात को एक सियासी जमातों का वरगला है। अस्सलाम वालेकुम। जिस तरह कुछ दिनों से अफवाहों का बाज़ार गर्म है, उर्दू हाल बचाओ तहरीक के कुछ लोग मुहिम चला रहे हैं, सियासी जमातें, मैं उनसे गुजारिश कर रहा हूँ जो वक्त अफवाहों चलाने के लिए लगा रहे हैं वही वक्त अगर उर्दू हाल की डेवलपमेंट के लिए वो आगे आए तो इंशाअल्लाह उर्दू हाल की तरक्की कामयाब हो सकती है। साबिक़ा में जो कमेटी, हम तनक़ीद करना नहीं चाह रहे, लेकिन साबिक़ा कमेटी और जदीद कमेटी तश्कील होने के बाद जो भी डेवलपमेंट है आपकी नज़रों के सामने है। साबिक़ा में डाइनिंग हॉल नहीं था, ये जो हॉल यहाँ पर है वो हॉल नहीं था, और किचन रूम नहीं था, किचन रूम में भी कुछ सहूलतें नहीं थे, फिर लैट्रिन, बाथरूम, वाशरूम्स और कलर वगैरह जो भी है वो सब कोलैप्स हो चुके थे। हमारे भाई मीर नज़ीर अली डब्बू साहब की बारहा नुमाइंदगी पर अल्हम्दुलिल्लाह कमेटी की तश्कील भी हुई और अल्हम्दुलिल्लाह तश्कील होने के बाद से जो भी डेवलपमेंट है आपकी आवाम की नज़रों के सामने है। एक बेहतरीन टेंट हाउस वाले को यहाँ पे अपॉइंट किया गया ताकि गरीब गुरबा की शादियों के लिए और उनकी अपने हर चीज़ की सहूलत कम खर्चे में
ज़्यादा से ज़्यादा सहूलत इस्तेफ़ादा करने के लिए एक बेहतरीन टेंट हाउस का इंतज़ाम किया गया और उसके साथ साथ यहाँ पर फ़ैन, लाइट और कलर वगैरह हर वो चीज़ की यहाँ पर अल्हम्दुलिल्लाह एक एवरेज और मिडिल क्लास लोगों के लिए बेहतरीन शादी खाने का नज़्म यहाँ पर किया गया है। और जो लोग ये बारहा सवाल उठा रहे हैं कि वो शेड डाले हैं और उर्दू हाल बचाओ ऐसा वैसा कुछ अफवाहें चल रही है, तो उन तक मैं ये मेरी आवाज़ के ज़रिए ये बात पहुंचाना चाह रहा हूं कि ये जो शेड डाला गया है, यहाँ पे जो ख़दीम किचन हाल है वो पूरा कोलैप्स हो चुका है और करीब हो ढा देने की इसमें है वो, तो इसलिए हम लोग वहाँ पर टेम्पररी वहाँ शेड डाला गया है ताकि वहाँ पे किचन रूम का शिफ्ट कर सके, वहाँ से फिर वहाँ पर। नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.